నమస్కారం. ఈరోజు శుక్రవారం, ఏప్రిల్ 24, 2026. నేటి ప్రపంచవ్యాప్త ముప్పుల నివేదికకు స్వాగతం. నేడు ప్రపంచవ్యాప్త సైబర్ ముప్పుల రంగం టెంపోరల్ హైజాకింగ్ నుండి క్రాస్ మోడల్ ఇన్ఫరెన్స్ పాయిజనింగ్ మరియు ఫోటోనిక్ లాజిక్ సబోటేజ్ వైపు మళ్లింది. నిన్నటి వరకు సిస్టమ్ క్లాక్ సింక్రొనైజేషన్పై దృష్టి ఉండగా, నేడు ఏఐ మోడల్స్లోని లాజిక్ ఇన్వర్షన్ ఒక కీలక మార్పుగా కనిపిస్తోంది. అంటే ఏఐ సమాచారాన్ని విశ్లేషించే విధానాన్ని తారుమారు చేయడం ద్వారా వినాశకరమైన వ్యాపార నిర్ణయాలు తీసుకునేలా హ్యాకర్లు ప్రేరేపిస్తున్నారు. గడిచిన 24 గంటల్లోని విశేషాలు ఇప్పుడు చూద్దాం. మొదటగా, గ్లోబల్ ఫోటోనిక్ స్విచ్ వైఫల్యం. హైస్పీడ్ ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్లలో వాడే ఫోటోనిక్ స్విచ్లలో అంతరాయాలు ఏర్పడ్డాయి. హ్యాకర్లు లైట్ లీకేజ్ ఎక్స్ప్లాయిట్ ద్వారా డేటా ప్యాకెట్ల క్రమాన్ని మార్చారు. దీనివల్ల ఉత్తర అమెరికాలోని ప్రధాన డేటా సెంటర్లలో 20 నిమిషాల కమ్యూనికేషన్ బ్లాకౌట్ సంభవించింది. సింగపూర్ మరియు టోక్యోలోని ఆటోమేటెడ్ మెట్రో సిగ్నలింగ్ వ్యవస్థలు కూడా హ్యాక్కు గురయ్యాయి. నకిలీ సెన్సార్ ఫీడ్స్ ఉపయోగించి రైళ్ల వేగాన్ని తగ్గించారు. సీసా ఎమర్జెన్సీ డైరెక్టివ్ 26 నుండి 55 ఏఐ ఆధారిత అన్ని మెడికల్ డయాగ్నాస్టిక్ సిస్టంలను వెంటనే ఆడిట్ చేయాలని ఆదేశించింది. ఇన్ఫరెన్స్ పాయిజనింగ్ ముప్పును గుర్తించారు. ర్యాన్సమ్వేర్ వార్తలు. క్లౌడ్ స్వీప్ గ్రూప్ ఇప్పుడు క్యుబర్నెటీస్ క్లస్టర్లను లక్ష్యంగా చేసుకుంటోంది. వీరు అత్యంత సంక్లిష్టమైన బ్యాక్డోర్లను ప్రవేశపెడుతున్నారు. ఒకే కంటైనర్ నుండి మొత్తం హోస్ట్ ఓఎస్కు దాడిని వ్యాపింపజేస్తున్నారు. ఇది మల్టీ టెనెంట్ క్లౌడ్ ఎన్విరాన్మెంట్లకు తీవ్ర ముప్పుగా పరిణమించింది. అగ్రిటెక్ రంగంలోనూ ముప్పు. ఒక అంతర్జాతీయ అగ్రికల్చరల్ టెక్నాలజీ సంస్థ యొక్క సాయిల్ సెన్సార్ డేటా హ్యాక్ అయింది. ఎరువుల పంపిణీని దెబ్బతీస్తామని బెదిరిస్తున్నారు. లాజిస్టిక్స్ రంగంలో కార్గో డ్రోన్ నెట్వర్క్ నియంత్రణను హ్యాకర్లు స్వాధీనం చేసుకున్నారు. డ్రోన్లు గుర్తు తెలియని ప్రాంతాల్లో ల్యాండ్ అయ్యేలా చేశారు. అభివృద్ధి చెందుతున్న ఏఐ ముప్పులు. సెమాంటిక్ హైజాకింగ్ అనే కొత్త పద్ధతి రియల్ టైమ్ ట్రాన్స్లేషన్ టూల్స్ను లక్ష్యంగా చేసుకుంది. బోర్డ్రూమ్ నిర్ణయాలను తప్పుదారి పట్టిస్తున్నారు. పాపులర్ ఓపెన్ సోర్స్ ఏఐ మోడల్స్లోని వెయిట్స్లో రహస్య బ్యాక్డోర్లు గుర్తించబడ్డాయి. వీటి ద్వారా డేటాను దొంగిలించే అవకాశం ఉంది. ఆండ్రాయిడ్ సబ్ ఆడిబుల్ సైఫన్. ఈ వైరస్ ఫోన్లోని జైరోస్కోప్ సెన్సార్లను వాడుకుని యూజర్ నడక తీరు ద్వారా వారు ఎక్కడున్నారో గుర్తిస్తుంది. గ్లోబల్ ట్రెండ్స్. ఫైబర్ ఆప్టిక్ లింకుల ద్వారా సమాచార చోరీని అరికట్టడానికి G7 దేశాలు కొత్త స్టాండర్డ్స్ ఏర్పాటుపై చర్చిస్తున్నాయి. యూరోపియన్ యూనియన్ అప్పనిసరి అల్గారిథమిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ను ప్రతిపాదించింది. ఏఐ అల్గారిథమ్స్ వైఫల్యాల నష్టాలను ఇది కవర్ చేస్తుంది. వ్యూహాత్మక చర్యలు. మొదటగా, క్రాస్ చెక్ ఇన్ఫరెన్స్ను అమలు చెయ్యండి. ఏఐ నిర్ణయాలను వేరువేరు మోడల్స్ ద్వారా సరిచూసుకోండి. నెట్వర్క్ డిఫెన్స్ కోసం ఫోటానిక్ ఇంటిగ్రిటీ మానిటరింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేసి కాంతి సంకేతాలను పర్యవేక్షించండి. క్లౌడ్ సెక్యూరిటీలో హార్డెండ్ కంటైనర్ ఐసోలేషన్ ద్వారా కుబెర్నెటీస్ కమ్యూనికేషన్ను కఠినతరం చెయ్యండి. ఎస్కేప్ ప్రయత్నాలను పర్యవేక్షించండి. ఏప్రిల్ 24, 2026 నాటి సైబర్ సెక్యూరిటీ అప్డేట్స్ ఇవి. అప్రమత్తంగా ఉండండి, సురక్షితంగా ఉండండి. సెలవు.